కదండి. ఈరోజైతే బగిలి హస్త భోజనం అని తెలంగాణలో అయితే అంటారండి. మన మహారాష్ట్రలోనైతే బౌబీస్ అని అంటారు. ఇది అన్నదమ్ములకు అక్క చెల్లెలు హారతి ఇవ్వడం అండి. అంటే గోబీ మంగళారతి లెక్క మేమైతే చేసుకుంటామండి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి. మేమైతే మీకు ఫుల్ వీడియో చూపిస్తానండి. భగినిహస్త భోజనం అండి. ఇది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తారండి. భోజనం చేస్తే అన్నదమ్ముల ఆయుష్ పెరుగుతుంది, అక్క చెల్లెళ్ళది సౌభాగ్యం పెరుగుతుందని చిన్న సాంప్రదాయం అండి. అలా అయితే మా బ్రదర్ అయితే మా ఇంటికి వచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పులిహోర తిని సూపర్ బాగుంది అని అయితే చెప్తున్నారు. ఈ సంవత్సరం అయితే బౌబీస్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనైతే జరుపుకుంటున్నాను. హాయ్ అండి, నేను బౌబీస్ ఫుల్ వీడియోతో అయితే మీ ముందు కట్ చేశానండి. నేనైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి కట్ చేశాను. హారతి ప్లేట్తో బొట్టు పెట్టేస్తున్నాము. మా తమ్మునికి అక్షంతలు వేసి చందమామని చూడడానికైతే బయటికి వెళ్ళామండి. అవన్నీ చూడండి, చందమామ పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి దండం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. ఫైనల్లీ ఒక పిక్ అయితే దిగేసాము ముగ్గురం కలిసి. లోపలికి వెళ్ళేసి బౌబీస్ చేసేసాము. ఫస్ట్ మా అక్కయ్య పెట్టేసింది. బౌబీస్ అంటే ఏం లేదండి, 2 టవల్స్, కొబ్బరికాయ, డ్రెస్, పెళ్ళి అయితే 2 జాకెట్ పీసులు కూడా, అంటే మర్దలకి అన్నట్టు నేను పెట్టేశాను. మా అక్కయ్య పెట్టేసింది, నేను పెట్టేశాను. ఫైనల్ మా తమ్ముడికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. తర్వాత మా తమ్ముడు మా ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంటున్నాడు. తర్వాత మేమైతే ఇద్దరం అక్క చెల్లెళ్ళం కలిసి స్వీట్ అయితే తినిపిస్తున్నాము మా బ్రదర్కి. తర్వాత ఫైనల్లీ అయితే ముగ్గురం కలిసి ఒక సెల్ఫీ తీసేసుకున్నాము, పిక్ తీసేసుకున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.